బెల్ ద క్యాట్ అంటే రిస్క్ తీసుకోవడం. రిస్క్ తీసుకొని మరి ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియచెప్పడాన్ని బెల్ ది క్యాట్ అని అంటాం మనం. టు బెల్ ది క్యాట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, బెల్ ది క్యాట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫిఫ్త్ వన్ అండి, బ్లో వన్స్ ట్రంపెట్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు. అంటే వాడి డబ్బా వాడు కొట్టుకోవడం, సొంత డబ్బా కొట్టుకోవడం. ఆ రోజుల్లో రాజుగారు వస్తుంటే ఏం చేసేవాళ్ళు, ఆయన రాకముందు అనౌన్స్ చేసేవాళ్ళు, రాజా రాజా మార్తాండ తేజ, ఈ బిరుదులు ఆ బిరుదులు, ఈ ఘనకార్యాలు, ఆ ఏమంటారు విక్టరీస్ అని చెప్పి చదువుతారు చూసారా. అప్పుడు బాగా అవుతారు, పెప్పర్ 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 పై అని ఊతారు చూసారా, దానే ట్రంపెట్ అంటారు. ఇప్పుడు వాడి గురించి చెప్పేటోళ్ళు ఎవరు లేనప్పుడు వాడి గురించి వాడే గొప్పలు చెప్పుకుంటారు కదా, దాన్నే బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అని అంటారు. బ్లోయింగ్ వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే వాడు గొప్ప వాడు చెప్పుకోవడం. నెక్స్ట్ బ్రేక్ ద న్యూస్, చాలా ఇంపార్టెంట్ అనేది బ్రేక్ ద న్యూస్ అనేది. టు గివ్ బ్యాడ్ న్యూస్ అనమాట. సపోజ్ మనం ఎన్నో సినిమాలో చూసాం, ఎన్నో సినిమాల్లో ఒక విలన్ ఉంటాడు, విలన్ యొక్క తమ్ముడు చచ్చిపోతాడు. విలన్ తమ్ముడు చచ్చిపోయినప్పుడు వేరే గోండా వచ్చి చెప్తాడు, అన్న తమ్ముడిని చంపేశారన్నా అని చెప్తారు చూసారా, దాన్నే బ్రేక్ ద న్యూస్ అని అంటారు. యుద్ధానికి వెళ్ళిన సైనికుడు చనిపోతాడు, ఆ న్యూస్ ని ఆ సైనికుడు యొక్క భార్యకి చెప్పాలి కదా, దాన్నే బ్రేకింగ్ ద న్యూస్ అంటారు. అంటే చాలా బాధాకరమైన వార్తని తెలియచెప్పటం అన్నమాట, బ్రోక్ ద న్యూస్. నెక్స్ట్ బర్న్ ఏ హోల్ ఇన్ వన్స్ పాకెట్. ఎలా వాడతారంటే ఐ వెంట్ టు రిలయన్స్ స్మార్ట్, మై దే బర్న్ ఏ హోల్ ఇన్ మై పాకెట్. అంటే ఏంటి, చాలా ఎక్స్పెన్సివ్ గా లేదా దుబారా ఖర్చు అయిపోవడం, అక్కడికి వెళ్తే దుబారా ఖర్చు అయిపోతుంది మనకి. నెక్స్ట్ బెరీ ది హ్యాచే, HATCHET, హ్యాచే అంటారు, టీ సైలెంట్. బెరీ ది హ్యాచే, హ్యాచే అంటే గొడ్డలి. బెరీ ది హ్యాచే అంటే ఇద్దరు శత్రువులు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి శత్రుత్వాన్ని పక్కన పెట్టడం. దే ఎండ్ దేర్ ఎన్మిటీ, ఇస్ ఇట్ ఫర్ షార్ట్ టైమ్ ఆర్ లాంగ్ టైమ్, ఇట్ డజంట్ మ్యాటర్. దే సెట్ aside their enmity and move friendlyly. దాన్ని బెరీ ది హ్యాచే, వైరాన్ని పక్కన పెట్టడం. నెక్స్ట్ బ్యాడ్ బ్లడ్, దెర్ ఈజ్ బ్యాడ్ బ్లడ్ రన్నింగ్ బిట్వీన్ దీస్ టూ మెంబర్స్ అంటారు. అంటే ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం, దాన్ని బ్యాడ్ బ్లడ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ మమతా బెనర్జీ అండ్ మోడీజీ. వీళ్ళిద్దరి మధ్యన రోజు గొడవలు జరుగుతూనే ఉంటాయి, దాన్ని బ్యాడ్ బ్లడ్ అని అంటారు. నెక్స్ట్ బ్లాక్ అండ్ బ్లూ, చాలా ఇంపార్టెంట్. బ్లాక్ అండ్ బ్లూ అంటే చిత్తుగా. ద పోలీస్ బీట్ ది అఫెండర్స్ బ్లాక్ అండ్ బ్లూ. ఇప్పుడు కరోనా వైరస్ జరుగుతుంది, బయటకు వస్తే ఏం చేస్తాం, వాళ్ళు చిత్తగొడుతున్నారు, దాన్ని దే బీట్ బ్లాక్ అండ్ బ్లూ అంటారు. లేదా ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్ బ్లాక్ అండ్ బ్లూ, చిత్తుగా ఓడించేసింది. నెక్స్ట్ బీట్ అబౌట్ ది బుష్, చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. టాప్ 20లో ఇది ఉంటుంది, టాప్ 20 idioms లో. బీట్ అరౌండ్ ద బుష్ లేదా బీట్ అబౌట్ ద బుష్ అంటే విషయానికి రాకుండా అక్కడక్కడే తచ్చాడటం. వాళ్ళు వేరే ఏదో కావాలని అడుగుదామని వచ్చారు, కానీ అడగకుండా ఇండైరెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున ఈ రోజు అంటే ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి, ఒకప్పుడు ఏం జరిగేదంటే చావు వాడు తీసుకొచ్చేవాడు, వచ్చి తలుపు కొట్టేవాడు ఎర్లీ మార్నింగ్ 6కి. తలుపు తీయగానే వాడు ఏం చేస్తాడు, పలానా వ్యక్తి చనిపోయాడని చెప్పడు, మీకు పలానా ఆవిడ తెలుసు కదా, వాళ్ళ మామయ్య గారు తెలుసు కదా, వాళ్ళ బంధువు తెలుసు కదా, ఆ ఊరు ఉంటారు తెలుసు కదా, ఇట్లా మెల్లిమెల్లిగా కొంచెం చెప్పుకుంటూ వచ్చి ఆయనకి అనారోగ్యంగా ఉంది కొంతకాలంగా మీకు తెలుసు కదా, అట్లా అతను చనిపోయాడు నేరుగా చెప్పకుండా బీట్ అరౌండ్ ద బుష్, అక్కడక్కడే విషయానికి ఇక్కడ రాకుండా అక్కడక్కడే తచ్చాడటం. అంటే నాట్ కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. బీట్ అబౌట్ ది బుష్ మీన్స్ నాట్ కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్. నెక్స్ట్ బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. 14th బిల్డ్ క్యాసిల్స్. క్యాసిల్స్ అంటే బిల్డింగ్. బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే గాల్లో మిద్దెలు కట్టడం. అంటే మనం ఊహించుకోవడం, స్వైర కల్పన అంటాం కదా, అంటే పగటి కళలు కంటంగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ బ్రేక్ ద ఐస్, వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రేక్ ద ఐస్ అనేది ఇద్దరు వ్యక్తులు గొడవ పడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సైలెన్స్ ఉంటుంది, ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అప్పుడు ఎవరో ఒకరు ముందు మాట్లాడాలి కదా, అప్పుడు ఎవరైతే ముందు కాంప్రమైజ్ వచ్చి మాట్లాడతారో అప్పుడు వాళ్ళు ఏమనాలంటే, సపోజ్ మీరు నేను గొడవ పడ్డాను, నేనే ముందు మాట్లాడాను అనుకోండి, ఐ బ్రోక్ ద ఐస్ ఫస్ట్, అంటే ముందు నేనే మౌనాన్ని వీడాను, దాన్ని బ్రేక్ ద ఐస్. ఇది రోజు ఇంట్లో జరుగుతుంది, 3 పిల్లలు రోజు గొడవలు పడతారు, తర్వాత ముందు ఎవరో ఒకరు మాట్లాడతారు, అట్లా ఫస్ట్ మాట్లాడిన వాళ్ళని బ్రేక్ ద ఐస్ అంటారు. నెక్స్ట్
బ్రింగ్ టు బుక్ అంటే బుక్ చేయటం అండి, పోలీస్ కంప్లైంట్ వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయటం. బ్రీత్ వన్స్ లాస్ట్, చనిపోవడానికి ఇది ఒక ఇడియం. హీ వెంట్ టు ద వెస్ట్ అంటారు. కిక్డ్ ద బకెట్, బట్ ఇది డెరాగేటరీ. కిక్డ్ ద బకెట్ అనేది గౌరవనీయమైన పెద్ద పెద్దలకు మనం వాడకూడదు, అది అగౌరవపరిచినట్లు అన్నమాట. కాబట్టి అన్నిటికీ వాడకూడదు, ఇది వాడాలి పెద్ద పెద్ద వ్యక్తులకి. హీ బ్రీతెడ్ వన్స్ లాస్ట్, లేదా హీ టుక్ హీస్ లాస్ట్ బ్రెత్ అని అంటారు. హీ వెంట్ టు ద వెస్ట్, హీ ఈజ్ నో మోర్, ఇట్లా వాడతారు అనమాట. నెక్స్ట్ బ్యాక్ స్టేర్స్ ఇన్ఫ్లుయెన్స్. బ్యాక్ స్టేర్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అంటే వెనక నుండి నడిపించడం కార్యాన్ని. ఏదన్నా పెత్తనం వెనక నుంచి పెత్తనం చేస్తుంటారు, ముందు కనిపించేది ఒకరు. మనం చూస్తుంటాం ఈరోజు పంచాయతీల్లో సర్పంచులు చాలా మంది ఉమెన్ సర్పంచెస్ ఉంటారు, కానీ వాళ్ళ పేరుకే సర్పంచ్, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళ వెనక ఉన్నటువంటి భర్తలు అన్నమాట. నెక్స్ట్ బర్డ్స్ ఐ వ్యూ, ఇంపార్టెంట్. బర్డ్స్ ఐ వ్యూ అంటే జనరల్ వ్యూ, ఏదైనా చూడంగానే మనకి వచ్చేటువంటి వ్యూని జనరల్ వ్యూ, బర్డ్ వ్యూ అని అంటారు. బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ. బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ మీన్స్ షాకింగ్ న్యూస్. ఈరోజు May 3rd లాక్డౌన్ తీయేస్తారన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, 2 weeks ఎక్స్టెండెడ్ అన్నారు. ఇట్ కేమ్ యాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ, షాకింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్. నెక్స్ట్ బర్న్ వన్స్ బోట్స్. బర్నింగ్ వన్స్ బోట్స్ అంటే మనం ఒక పని చేయాలంటే ఎవరి దగ్గర హెల్ప్ తీసుకుంటాం. హెల్ప్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారు, సగం పని అయిపోగానే వీటితో మనకి పని అయిపోయిందిలే అని చెప్పేసి మనం పక్కన పెట్టేస్తుంటాం. అదే తప్పు అన్నమాట, దాన్ని బర్నింగ్ బోట్స్ అంటారు. అంటే మనం ఇటు నుంచి అటు వెళ్ళాం ద్వీపానికి, ఒక ఐలాండ్కి, ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళాం, మళ్ళీ తిరిగి రావాలి కదా, ఒక వచ్చామనుకో, వచ్చిన తర్వాత దాన్ని కాల్ చేయడం అంటే పని అయిపోగానే దాన్ని వదిలించుకోవటం, దాన్ని బర్న్ వన్స్ బోట్స్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ బీ ఇన్ వన్స్ బానెట్ 26, టు బి ఫస్ట్ అంటే కన్ఫ్యూజ్, ఎప్పుడు చూసినా టెన్షన్ గా కన్ఫ్యూజ్ లో ఉంటాన్ని. హీ ఈజ్ ఆల్వేస్ బీ ఇన్ వన్స్ బానెట్, హీ క్యారీస్ ఎ బీ ఇన్ హిస్ బానెట్ అంటారు. బైట్ ది డస్ట్ 27. బైట్ ది డస్ట్ అంటే చిత్తుగా ఓడిపోవడం, మట్టి కరవడం. తెలుగులో కూడా అంటారు మట్టి కరిచారు అంటారు. మట్టి కరవడం అంటే చిత్తుగా ఓడిపోవటం. బ్లూ స్టాకింగ్ అండి. బ్లూ స్టాకింగ్ అంటే మనకు తెలుసు, కొంతమంది ఎడ్యుకేటెడే బట్ పెడాంటిక్ స్టైల్ లేడీ. అంటే మనం ఏం చేసినా మన క్లాస్ పెడతా ఉంటారు వాళ్ళు, ఇది ఇలా చేయకూడదు, అలా చేయడం తప్పు అనమాట, ఇలా ఉండాలంట, అలా ఉండాలన్నమాట అనేసి కొంతమంది క్లాస్ తీసి చంపేస్తారు మనల్ని, వాళ్ళనే బ్లూ స్టాకింగ్ లేడీ అని అంటారు. బుక్ వామ్, పుస్తకాల పురుగు, మీకు తెలిసింది. బ్రింగ్ డౌన్ ది హౌస్, చాలా ఇంపార్టెంట్ అండి. హీ బ్రింగ్స్ ద హౌస్ డౌన్ అంటారు, లేదా హీ బ్రింగ్ డౌన్ ద హౌస్ అంటారు. అంటే మనకు తెలుసు, బాహుబలి సినిమా చూసాం మనం, అందులో భల్లాల దేవుడు పట్టాభిషేకం జరిగినప్పుడు ఆయనకి రెస్పాన్స్ ఉంటుంది. కానీ బాహుబలి, అమరేంద్ర బాహుబలి అని నేను అనగానే బాహుబలికి ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం ఊగిపోయి he gets huge applause. బాహుబలి ఇలిసేట్స్ హ్యూజ్ అప్లాజ్. అప్పుడు ఎలా వచ్చిందంతా అతని మాట తీరు ద్వారా, అతను మాట్లాడంగానే అంత వచ్చింది. మనం చాలా చోట్ల చూస్తుంటాం, కొంతమంది నాయకులు మాట్లాడితే ఉర్రూతులగిపోతుంటారు. అలా జనాల్ని ఉర్రూతులగించడం వాళ్ళ మాటలతో వాళ్ళని హీ బ్రాట్ ది హౌస్ డౌన్. ఒక స్టేజ్ మీద ఒక పెద్ద పెర్ఫార్మెన్స్, కోహ్లీ ఉన్నాడు, సెంచరీ కొట్టి ఇండియాని గెలిపించాడు. అతను రాగానే, అతను విన్నింగ్ రన్స్ కొట్టంగానే హీ బ్రింగ్స్ ద హౌస్ డౌన్, అక్కడ ఉన్న స్టేడియం మారుమోగిపోతుంది. దాన్నే బ్రింగ్ ద హౌస్ డౌన్ అంటారు. బ్యాడ్ ఎగ్, హీ ఈజ్ అ బ్యాడ్ ఎగ్ అంటే అన్రిలయబుల్ పర్సన్, కష్టకాలం అని మనం నమ్ముకోలేము. బర్న్ వన్స్ ఫింగర్స్ అండి. బర్న్ వన్స్ ఫింగర్స్ అంటే చేతులు కాల్చుకోవటం. చేతులు కాల్చుకోవటం అంటే వంట చేయడం కాదండి, ఏదైనా తెలియనటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టాన్ని చవి చూడటాన్ని, ఇన్కరింగ్ లాస్ ఇన్ ఏ న్యూ బిజినెస్, దాన్ని బర్న్ వన్స్ ఫింగర్స్ అంటారు. బ్రౌన్ స్టడీ, బ్రౌన్ స్టడీ అంటే కూడా పగటి కళలనండి, డే డ్రీమింగ్ చేయడం. నెక్స్ట్ బుల్ ఇన్ ఏ చైనా షాప్, చాలా సార్లు అడిగాడు. బుల్ ఇన్ ఏ 38, బుల్ ఇన్ ఏ చైనా షాప్, వన్ హూ కాజెస్ డ్యామేజ్. మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యావ్ ప్రూవ్డ్ బుల్స్ ఇన్ ఏ చైనా షాప్ అంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోగా ప్రమాదమే ఎక్కువ. నెక్స్ట్ 43 బోన్ ఆఫ్ కంటెన్షన్. ఇందాక చెప్పానండి, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అన్న బోన్ ఆఫ్ కంటెన్షన్ ఒకటే, కాజ్ ఫర్ క్వారల్, ఒక గొడవ గల కారణం. నెక్స్ట్ 44 పీస్ ఆఫ్ వన్స్ మైండ్. when I came late night home,
మై ఫాదర్ గేవ్ హిస్ పీస్ ఆఫ్ మైండ్ టు మీ. పీస్ ఆఫ్ మైండ్ టు మీ. ఇది పి స్పెల్లింగ్ చూడండి, పిఐఈసిఈ అండి, పిఈఏసిఈ కాదు, పిఐఈసిఈ. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఆయన బండ బూతులు తిట్టారు నన్ను అని అర్థం. అంటే లోపల ఏమనుకున్నాడో, పీస్ ఆఫ్ మైండ్ అంటే ఆయన లోపల మన గురించి ఏమనుకున్నా అంతా మనం బయటకు ఎక్కాడనమాట. యదవ సన్నాసి సుంట అని బూతులు తిట్టాని హీ గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ మైండ్ టు మీ అంటాం. బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అంటే పుట్టుకతోనే ధనికుడు, ఒక ధనిక కుటుంబంలో పుట్టిన వాళ్ళని హీ వాజ్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అని మనం అంటాం. బర్న్ క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్, ఇది మీకు తెలిసిందే. బర్న్ క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే మనం డిఎస్సి ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ 2 నెలల టైం ఉంది. చదవాల్సిందేమో సంవత్సరం చదివినా సరిపోయేంత సిలబస్ ఉంది, సరిపోయిన సిలబస్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం, 5 గంటలు చదవాల్సిన వాళ్ళం 10 గంటలు చదువుతాం. అప్పుడు ఏం చేస్తున్నట్టు మనం వీఆర్ బర్నింగ్ క్యాండిల్ బోత్ ఎండ్స్. వాళ్ళు క్యాండిల్ ఒకచోట వెలిగిస్తారు, 2 పక్కలు వెలిగించంటే ఎక్కువ వెలుగు కావాలి, తక్కువ సమయం ఉంది, ఎక్కువ పని చేయాలి. అప్పుడు we burn candle at both ends. నెక్స్ట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇర్రెగ్యులర్ అనమాట. ఒక ప్లేయర్ ఉన్నాడు, చిత్త కొట్టేస్తాడు, ఇంక 10 మ్యాచ్లు ఆడడం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తూ ఉంటుంది, ఒకసారి లాస్ట్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఫస్ట్ వస్తుంటాడు. అంటే ఇర్రెగ్యులర్ ఇన్కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్సెస్, దాన్ని ఫిట్స్ అండ్ స్టార్ట్స్. ఒక ప్రోగ్రామ్ ఉంది, భయంకర ఆరంభం అదిరిపోయింది, మళ్ళీ తొస్సిపోయింది, మళ్ళీ అదిరిపోయింది. ఒక సినిమా ఉంది, విశ్వరూపాల సినిమా చూస్తుంటారు, ఫస్ట్ 15 minutes అదిరిపోతుంది, మళ్ళీ స్లో అయిపోతుంది, మళ్ళీ మిడిల్ లో మళ్ళీ అదిరిపోతుంది. దాన్ని ఇన్కన్సిస్టెంట్ గా ఫిట్స్ అండ్ స్టార్ట్స్, బాగా ఉంటుంది బాగా లేకపోవటం. ఇది కూడా అంటేనండి. ఇక్కడ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కరెక్ట్ గా చెప్పాలంటే ఇందాక మనం స్టార్ట్ చేసాం వీడియో కాన్ఫరెన్స్, పవర్ పోయింది, ఆగిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాం. అలా బ్లో హాట్ అండ్ కోల్డ్ అంటే ఇదే. ఇన్ స్పీక్ ఫేవర్ ఆఫ్ అండ్ అగైన్స్ట్ అట్ సేమ్ టైం. బ్లో హాట్ అండ్ కోల్డ్. మనం రాజకీయాల్లో మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ విషయం తీసుకుందాం. మన అగైన్స్ట్ అని పరని కాదు, అగైన్స్ట్ తీసుకుందాం. 2014లో టీడీపీ బాగుంది, బీజేపీ బాగుంది అంటే ఓటేయండి అన్నాడు. 2018లో అవి బాగాలేదు, అంత ఓట్లు వేయకూడదు, నేనే వస్తానన్నాడు. మరి 2019లో మళ్ళీ బీజేపీ బాగుంది అంటాడు. అంటే ఒకేసారి 2 నాలుగులతో మాట్లాడటం, స్పష్టత లేకుండా. నెక్స్ట్ బ్లూ బ్లడ్ అండి. బ్లూ బ్లడ్ అంటే రాయల్ ఫ్యామిలీ, రాజ కుటుంబం. అంటే ధనికులు కాదండి, రాయల్ ఫ్యామిలీ, రాజ కుటుంబంలో. జడేజాస్ అంటాము, ఈ సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు, సినిమా యాక్టర్ సైఫ్ అలీ ఖాన్, అతను రాయల్ ఫ్యామిలీ అనమాట. డబ్బులు ఉన్న వాళ్ళు వేరు. బ్లూ బ్లడ్ అంటే అరిస్టోక్రాటిక్ బ్లడ్, అంటే రాజవంశీయులు. క్యారీ మ్యాటర్స్ విత్ హై హ్యాండ్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ప్రవర్తించి దాన్ని తొక్కేయటం అన్నమాట. నెక్స్ట్ క్లిప్ వన్స్ వింగ్స్. క్లిప్ వన్స్ వింగ్స్ అంటే కత్తిరించేయడం, వాళ్ళ బలాన్ని కత్తిరించేయడం అన్నమాట, వాళ్ళ సపోర్ట్ ని తీసేయటం. ఇక్కడ స్పష్టంగా లేదండి, ఇట్స్ నాట్ క్లియర్లీ విజిబుల్. వి మూవ్ టు అనదర్ పేజ్. థర్డ్ చూడండి, చాలా 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 ఇంపార్టెంట్, టాప్ 20లో ఉంటుంది. డై ఇన్ హ్యార్నెస్. డై ఇన్ హ్యార్నెస్ అంటే విధులు నిర్వహిస్తూ చనిపోవటం. ఇప్పుడు ఆర్మీలో కానీ పోలీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్ నిర్వహిస్తూ చనిపోతారు. అబ్దుల్ కలాం గారు తెలుసు మీకు, ఆయన స్పీచ్ ఇస్తూ చనిపోయారు. ఆయన జీవితాంతం ఆయన లెక్చర్స్ ఇస్తూ ప్రొఫెసర్ గా చేసి ఇష్టం ఆయనకి లెక్చర్స్ ఇవ్వటం. ఆయన అదే లెక్చర్ ఇస్తూ చనిపోయాడు. అంటే డై ఇన్ హ్యార్నెస్ చేస్తారు. చాలా మంది బస్ డ్రైవర్లు చూస్తారు, బస్సు డ్రైవ్ చేస్తూ గుండె నొప్పి చనిపోతారు. అంటే డ్యూటీలో ఉండగా చనిపోవటాన్ని డై ఇన్ హ్యార్నెస్ అని అంటారు. తర్వాత 4th వన్ డచ్ కరేజ్. డచ్ కరేజ్ అంటే ఏంటి అంటే ఒక మనిషి ఉంటాడు, వాడికి స్వతహాగా భయస్తుడు, కానీ గొడవ జరిగినప్పుడు ఏమంటాడు, ఇప్పుడు కాదురా సాయంత్రం సంగతి తెలుస్తాండ్రా అంటాడు. సాయంత్రం వచ్చి ఎగరతా ఉంటాడు. ఎందుకు, పొద్దునకి సాయంత్రం వాళ్ళు ఏం తేడా వచ్చిందంటే సాయంత్రం ఒక కోట వేసుకొచ్చాడు వాడు. అంటే కోట వేసిన బలం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. అట్లా తాగటం వల్ల తాగుబోతు ధైర్యం అంటారు తెలుసు కదా, ఆ తాగుబోతుడు ధైర్యం, తాగటం వల్ల వచ్చిన ధైర్యాన్ని డచ్ కరేజ్ అని అంటారు. నెక్స్ట్ డేర్ డెవిల్ అంటే ధైర్యం కలవాడు. డెడ్ బ్రోక్, హీ ఈస్ డెడ్ బ్రోక్ అంటే పైసాతో సహా మొత్తం వాడు కోల్పోయాడు అని అర్థం. డ్రెకోనియన్ లా చాలా సార్లు ఇచ్చారు. 8th వన్ డ్రెకోనియన్ లా అంటే ఎక్స్ట్రీమ్లీ సివియర్ లా. డ్రెకోనియన్ లా ఇప్పుడు ఎగ్జామ్ కి 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన మేము రానివ్వము అని చెప్పి ఆపేస్తున్నారు, మీకు తెలిసింది, దానే డ్రెకోనియన్ లా అని అంటారు. నెక్స్ట్ డాగ్ ఇన్ మేనేజర్. డాగ్ ఇన్ మేనేజర్ అంటే ఎవడు, 2 రకాలు. హీఈస్ డాగ్ ఇన్ ద మేనేజర్ అంటారు, లేదా డాగ్ ఇన్ 2 రకాలు ఉంటాయి. డాగ్ ఇన్ ద మేనేజర్,
ఇంకోటి వచ్చి డాగ్ ఇన్ ద మేనేజర్ ఒకటి, అది చెప్తా వచ్చినప్పుడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే వాడు ఎంజాయ్ చేయడు, ఇంకొకరు ఎంజాయ్ చేయనీయడు. వాడు సుఖపడ్డు, ఇంకో సుఖపడినాడు. వాడు డబ్బులు తీసుకుని ఇంకో డబ్బులు తీసుకునేవాడు. వాడిని డాగ్ ఇన్ ద మేనేజర్ అంటారు. డాగ్ ఇన్ మేనేజర్ అంటే వేరు. డాగ్ ఇన్ మేనేజర్ అంటే ఎవడు ఏం చేసినా నాకేంటి లాభం, అంత నాకు లాభదాయకంగా నాకు ఉపయోగకరంగా ఉండేవే చేస్తాను. సంస్థకి వాడు సిఓ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు. మేనేజర్ ఏం చేస్తాడు, సంస్థను పైకి తీసుకెళ్ళాలి, కానీ వీడు వాడిని పైకి తీసుకెళ్ళాలని చూసుకుంటాడు వాడు. ఈటే హంబుల్ పై అండి. ఈటే హంబుల్ పై ఇది మనం చాలా సార్లు చేస్తుంటాం. దీనికి 3-4 చాలా ఉంటాయి. ఈటే హంబుల్ పై, ఈట్ వన్స్ హ్యాట్, ఈట్ వన్స్ వర్డ్స్ అని అంటారు. ఈట్ వన్స్ హ్యాట్, ఈట్ ఏ హంబుల్ పై, ఈట్ వన్స్ వర్డ్స్ అంటే ఇది ఇలాగే ఇదే కరెక్ట్, ఇది మాత్రమే కరెక్ట్ అంటాడు. మొండిగా వాదిస్తాడు, గుడ్డిగా వాదిస్తాడు. తర్వాత చూస్తే అది తప్పని తేలుతుంది. అప్పుడు ఏం చేయాలి వాడు, హీ హ్యాస్ టు ఈట్ అండ్ హంబుల్ పై, హీ హ్యాడ్ టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్, హీ హ్యాస్ ఈట్ వన్స్ హ్యాడ్ అంటే ఫస్ట్ ఇదే జరుగుతుందని చెప్పి పొరబడి మళ్ళీ తర్వాత తప్పు ఒప్పుకొని మిస్టేక్ సరి చేసుకోగలగాలి. దాన్ని ఈట్ వన్స్. ఇది కూడా సేమ్, టేక్ బ్యాక్ స్టేట్మెంట్. మాటలు అన్న మాట వెనక్కి తీసుకుంటున్నాను అంటారు కదా, అది. ఎండ్ ఇన్ స్మోక్ అండి. ఎండ్ ఇన్ స్మోక్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంది. ఒకసారి ఒక సెయింట్ పుట్టపర్తి సాయిబాబా గారే, ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ రండి, మార్నింగ్ 10 గంటలకి చందమామలో ఉన్న ముఖం చూపిస్తాను అని పిలిచాడు. అందరూ వేలాది మంది వచ్చారు. చివరికి ఏం జరిగిందయ్యా అంటే, మబ్బులు కమ్మేస్తే ఈరోజు చంద్రుడు కనపడ్డు, విజిబిలిటీ లేదు, పోయి ఇంటికి పోయి రండి అన్నాడు. సో ఆల్ దట్ గ్రాండ్ ఈవెంట్ వెంట్ ఇన్ స్మోక్, ఎండెడ్ ఇన్ స్మోక్ అంటే మొత్తం సపోయిందని అర్థం. అంటే కమ్ టు నథింగ్. ఎగాన్ అంటే రిలై, వీ కెనాట్ ఎగాన్ హిమ్ అంటే మనం వీ హ్యావ్ టు ఎగ్ ఆన్ హిమ్ అంటే వాడిని బతిమాలుకోవటం. ఎగ్ ఆన్ అంటే డిపెండ్ అవటం. ఎకౌట్ ఇది చాలా ఇంపార్టెంట్. 5 అండి. ఎకౌట్, EKE వైడ్. ఎకౌట్ అంటే నౌ యు ఆర్ గ్రాన్ ఎనఫ్, యూ హ్యావ్ టు ఎకౌట్ యువర్ లైవ్లీహుడ్ అంటే నీ డబ్బులు సంపాదించుకోవడం. అర్న్. ఐ వాష్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజలకి 10,000 కోట్లు కావాలి, 2,000 కోట్లు ఇచ్చారు. ఇట్ ఈస్ అన్ ఐ వాష్, ఏదో కంటి తుడుపు. ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఇప్పుడు కరోనా క్రైసిస్ వచ్చి చాలా మందికి ఆల్కహాల్ దొరకటం లేదు. అప్పుడు ఏం చేస్తారు, 1000 రూపాయలు దాన్ని 5,000కి అమ్మటం అంటే డిమాండింగ్. ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఏంటి అంటే బాగా అట్టడుగు స్థాయికి చేరిపోయిన వాటర్లో చేపలు ఈజీగా పట్టుకుంటాం. లోతుగా ఉంటే చేపలు దొరకవు మనకి. పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మన చేపలు ఈజీగా దొరుకుతాయి. దాన్నే అంటే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ అని అంటారు. అంటే పరిస్థితిని వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవటం. అంటే మన బాధ మనం పడుతూ ఉంటే రాజకీయ నాయకులు వచ్చి ఏం చేస్తారు, దే విల్ ఫిష్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఫాలో సూట్ అంటే అందరూ చేసి గుంపులో గోవిందా, నలుగురితో నారాయణ అంట కదా, నలుగురితో నారాయణ అంటే అందరూ ఎలా చేస్తారో మనం అలాగే చేయటాన్ని ఫాలో ది హర్డ్. ఫాలో సూట్ అంటే అదే విధంగా చేయటం. ఫెల్ ఫ్లాట్, ఆల్ మై ప్రిపరేషన్ హ్యాస్ ఫాలన్ ఫ్లాట్ అంటే నో ఎఫెక్ట్, ఏం ప్రభావం లేకపోవటం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. 6th ఫ్యాబియన్ పాలసీ ఆఫ్ డిలేయింగ్ డెసిషన్స్. ఫ్యాబియన్ పాలసీ 2018లో మనకు తెలుసు. 2014 నుంచి 18 దాకా ఏం జరిగిందో మనకు తెలుసు. 2014 డిఎస్సి ఇచ్చారు బాబు గారు, మళ్ళీ 18 వరకు లేదు. ఇదిగో డిఎస్సి, ఇదిగో చేస్తాం దాన్ని డిలే చేసుకుంటూనే వచ్చారు. 2018లో ఇచ్చే డిఎస్సి అప్పుడైనా ఇచ్చారా, లేదు. మళ్ళా టెట్టి పెడతాం మళ్ళా పెట్టారు. అప్పుడైనా దాన్ని రిక్రూట్ చేశారా, లేదు. దీన్నే ఫ్యాబియన్ పాలసీ అంటే డెలిబరెట్ గా డిలే చేసుకుంటూ రావటం. నెక్స్ట్ ఫర్ నో రైమ్ ఆర్ రీజన్ అంటే ఏ కారణం లేకుండా. ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్, తెలుగులో చచ్చిన పాముని కొట్టడం. ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటే దానివల్ల ఏమి రాదు. టు రివైవ్ ఇంట్రెస్ట్ ఇన్ ఓల్డ్ మ్యాటర్స్ అంటే పాత సంఘటనలకు వెళ్ళి పనికిరాని సంఘటనలు వాటిని వెళ్ళి మళ్ళీ వాటిని నెమరు వేసుకోవడం. 14 చూడండి, ఫ్రెంచ్ లీవ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ లీవ్ అంటే మీరు ఒక సినిమా చూశారు మొన్న వచ్చినటువంటి జర్నీ అనే సినిమా చూశారు. జర్నీ సినిమాలో హీరో హీరోయిన్ సర్వానంద్ హీరోయిన్ కలుసుకుంటారు. వాడు యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాలి కానీ వాడు ఇన్ఫార్మ్ చేయడు. ఆ హీరోయిన్కి హెల్ప్ చేసి తిరుగుతూ ఉంటాడు.
వాళ్ళే కాల్ చేస్తే నాకు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఈ జ్వరం ఆ జ్వరము అని చెప్తాడు. అంటే టేక్ లీవ్ వితౌట్ పర్మిషన్, అనుమతి లేకుండా వాళ్ళే సెలవును తీసుకోవటాన్ని ఫ్రెంచ్ లీవ్ అని అంటారు. ఫెదర్ వన్స్ నెస్ట్, చాలా ఇంపార్టెంట్. ఫెదర్ వన్స్ నెస్ట్. మనం రాజకీయ ప్రతినిధుల్ని, పాలిటీషియన్స్ ఎందుకు ఎన్నుకుంటాం? వాళ్ళు మనకేదో మేలు చేస్తారని. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ముందు వాళ్ళని చక్క పెట్టుకుంటారు. దే ఫెదర్ దేర్ ఓన్ నెస్ట్. కాకి ఏం చేస్తుందంటే ఆ నెస్ట్ లో ఈ నెస్ట్ లో ఈకలు తీసుకొచ్చి ఇది ఏర్పరచుకుంటారు, లేదా గూడిని దొంగలిసుకొచ్చి పెట్టుకుంటది. అంటే ముందు తన బాగు తను చూసుకొని తర్వాత ఇతర బాగు గురించి ఆలోచిస్తాన్ని ఫెదర్ వన్స్ ఓన్ నెస్ట్. ఇక్కడ కరెక్ట్గా రాజకీయ నాయకులు వాడారు అనుకోండి, అప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోవటం. ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్, నేను చెప్పాను ఇది వస్తుందని ఇడియమ్స్ లో అని. పిల్లర్ టు పోస్ట్ అంటే కింది స్థాయి వ్యక్తి నుంచి పై స్థాయికి. టు గెట్ దిస్ సర్టిఫికేట్ ఐ ర్యాన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అంటే మెట్ పీపుల్ ఫ్రమ్ ప్యూన్ క్యాడర్ టు హైయెస్ట్ క్యాడర్, అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. నెక్స్ట్ ఫేర్ వెదర్ ఫ్రెండ్, నేను వచ్చిందని చెప్పా కదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో. అంటే ఇవి అర్థమైతేనే మనకి అర్థమవుతాయి. ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంటే మనం బాగున్నప్పుడు, మన దగ్గర అంతా ఉన్నప్పుడు మనతో కూడా ఉంటాడు. మనకేమైనా కష్టం వచ్చింది, నష్టం ఉన్నా అంటే మన దగ్గర ఉండడు. వాడికి ఎందుకు వచ్చి కర్మ పారిపోతాడు. అంటే అంతా బాగున్నప్పుడే మనతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని ఫేర్ వెదర్ ఫ్రెండ్ అని అంటారు. నెక్స్ట్ ఫ్లాష్ ఇన్ ద పాన్. ఫ్లాష్ ఇన్ ద పాన్ అంటే ఏంటి అంటే ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి ఒకే ఒక నిమిషం తొస్సు అనిపించడం. అంటే క్షణకాలం మాత్రమే ఉంటాం. క్రికెట్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. షవాగ్ వస్తాడు, మన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ షవాగ్ వచ్చి ఫ్యాట్ 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 అని 4 4 కొడతాడు, టవక్కన ఒకటి వెళ్ళిపోతా ఉంటాడు. దాన్నే టుడే షవాగ్స్ బ్యాటింగ్ ఈజ్ లైక్ ఎ ఫ్లాష్ ఇన్ ద పాన్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనం ప్రిపరేషన్, అదిగో ఈరోజు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాం చూడు అని చెప్పి 4 బుక్కులు తీసి ఒక 3 గంటలు తిప్పి చదువుతాం. తర్వాత రోజు మళ్ళీ మామూలే, ఏమి లేదు. అప్పుడు ఏమంటాం? యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఎ ఫ్లాష్ ఇన్ ద పాన్. అంటే ఒకసారి వాన ఫ్లోమని పడుతుంది, తుస్సుని పడుతుంది, ఒక నిమిషమే అంత మాయం, వాన లేదు ఏం లేదు. దాన్నే ఫ్లాష్. కరెక్ట్గా చెప్పాలంటే మనం దోశ వేసే ముందర ఏం చేస్తాం? వాటర్ని పెనం మీద అట్లా కొడతాం, అంటే ఎంతసేపు ఉంటుంది? అది కొద్ది క్షణమే. నెక్స్ట్ ఫోర్త్ ఎస్టేట్ అని మీకు తెలుసు కదండి, ప్రెస్ ని ఫోర్త్ ఎస్టేట్ గా పరిగణిస్తారు. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్. ఫెదర్ ఇన్ వన్స్ క్యాప్ అంటే మీకు తెలుసు, మన రాజులు అంటే రిచ్ పీపుల్, రిచ్ కాబట్టి వాళ్ళు రత్నాలు మాణిక్యాలు పెట్టుకు కిరీటంలో. కానీ బయట దేశాల్లో వాళ్ళు ఏకలో తోకలో పెట్టుకునే వాళ్ళు. అంటే ఎంత ఘనకార్యం సాధిస్తే ప్రతి అచీవ్మెంట్ కి ఒక్కొక్క ఏక జతపరుచుకునే వాళ్ళు. మనకి మిలిటరీలో ఇస్తారు కదా ర్యాంక్స్, స్టార్స్ మార్క్స్. అంటే ఆయన ఇంకొక అచీవ్మెంట్ సాధిస్తే ఇంకొక స్టార్ మార్క్ చేరుతుంది, అంటే ఎట్ అనదర్ అచీవ్మెంట్. నెక్స్ట్ గెయిన్ గ్రౌండ్ అండి. గెయినింగ్ గ్రౌండ్ అంటే మనం ఫస్ట్ ఇరుగ్గా బాగా రష్ గా ఉన్న బస్ ఎక్కుతాం. ఎక్కంగానే ఏం చేస్తాం? ఫస్ట్ కాలు పెట్టుకునే సమయం ఉంటుంది, అంత ప్లేసే ఉంటుంది. తర్వాత మెల్లిగా ఏం చేస్తాం? వాళ్ళని ఇట్లా నెట్టెట్టి వచ్చుంటాం. లేదా ట్రైన్ ఎక్కాం, ఫుల్ రష్ గా ఉంది, సీట్ లో లాస్ట్ ఎడ్జ్ లో కొంత సీట్ ఇచ్చారు మనకి, కొంచెం మనం మెల్లిమెల్లి నెట్టుకుంటూ వీ గెయిన్ సమ్ గ్రౌండ్. సపోజ్ బీజేపీ తీసుకుందాం. సౌత్ ఇండియాలో బీజేపీకి పట్టు లేదు, కానీ ఇప్పుడు మెల్లిగా కర్ణాటకలో పాగేసింది, ఆంధ్రలో జగన్తో మెల్లిగా పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు తమిళనాడులో మెల్లిగా ట్రై చేస్తుంది. అంటే గెయినింగ్ గ్రౌండ్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉన్నది సెకండ్ వన్, గెట్ ఆఫ్ స్కాట్ ఫ్రీ. గెట్ ఆఫ్ స్కాట్ ఫ్రీ అంటే నేరం చేసి చట్టానికి దొరకకుండా, ఎటువంటి శిక్ష అనుభవించకుండా తప్పించుకోవటం, దాన్ని గెట్ స్కాట్ ఫ్రీ. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ హ్యావ్ గాన్ స్కాట్ ఫ్రీ అంటే చట్టం తప్పించుకొని పారిపోయారు. నెక్స్ట్ గ్రీజ్ ద పామ్. 2 రకాల మీడియమ్స్. గ్రీజ్ ద పామ్ ఆర్ పుట్ ద హ్యాండ్స్ అండర్ ది టేబుల్ అంటే లంచం తీసుకోవడం, చేయి తడపడం అంటారు. తెలుగులో చేతులు తడిపాను అంటారు. ఈ పని చేపిస్తాను నేను చేతులు తడిపాను అంటారు. లేదా బల్ల కింద చేతులు పెట్టుట, తెలుగులో కూడా ఇదే ఇడియం అండి. బల్ల కింద చేతులు పెట్టుట అంటే కూడా లంచం ఇవ్వటమే. గ్రీజ్ ద పామ్ అంటే కూడా లంచం ఇవ్వటమే. గో టు ద డాగ్స్ అంటే కుక్కలు చెప్పిన విస్తరైన అంటారు చూసారా, అట్లా. ఆల్ మై ప్రిపరేషన్ హ్యాస్ గాన్ టు ద డాగ్స్. ఏమేమో చదివాను, అక్కడ ఏమీ రాలేదు అని. గుడ్ సమ్ 9. గుడ్ సమర్థన్ అంటే దారిని పోయే దానయ్య, పుణ్యాత్ముడు.
వాడి పని వాడు చూసుకోకుండా అయ్యో పాపం జనాలు బాధపడుతున్నారని వాళ్ళు అడగకుండానే వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే వాళ్ళని ఏమంటారు, గుడ్ సమర్టన్. అందుకే అంటారు, రే నువ్వు పని నువ్వు చూసుకోరా, యూ డోంట్ బి ఏ గుడ్ సమర్టన్ అని మన సలహాలు ఇస్తుంటారు అనమాట. గ్రీన్ హార్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ హార్న్స్ అంటే అప్పుడే మోల్చినటువంటి కొమ్ములు పచ్చగా ఉంటాయి, తెలుసు కదా, ముక్కు పచ్చలారని అంటారు ఇక్కడ మన పిల్లలు అయితే. జంతువులు అయితే ఇట్లా అంటే వెరీ ఇన్ఎక్స్పీరియన్స్, న్యూ కమర్, నావిస్. గ్రీన్ హార్న్స్, he has got green horns అంటే ఇప్పుడిప్పుడే వచ్చాడు. గో బ్రోక్, ఐ ఆమ్ బ్రోక్ అంటారండి. బ్రోకెన్ కాదు, ఐ ఆమ్ బ్రోక్. ఐ ఆమ్ బ్రోక్ అంటే ఫైనాన్షియల్ గా దివాలా తీశాను అని అర్థం. గెట్ ఇన్ టు హాట్ వాటర్స్ అంటే కష్టాల్లోకి ఇరుక్కోవటం, అప్పులు పాలవటం వాటిని. గివ్ ఏ లాంగ్ రోప్, చూడండి, గివ్ ఏ లాంగ్ రోప్ అంటే రోహిత్ శర్మ వచ్చిన కొత్తలో ఊరికి అవుట్ అయిపోతుంటాడు. 10 ఛాన్సులు ఇచ్చారు, 20 ఛాన్సులు, 30 ఛాన్సులు. ఇంకొక ప్లేయర్ వచ్చాడు, వాడు రెండు ఫెయిల్యూర్స్ రాగానే మనం తీసి పక్కన పడేశారు. అంటే రోహిత్ శర్మ ద కెప్టెన్ ఈస్ గివింగ్ ఏ లాంగ్ రోప్, ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒకసారి ఒక క్వశ్చన్ అడిగాడు, మనం తప్పు ఆన్సర్ చెప్పారు, తప్పు కూర్చో అంటాడు. ఇంకొకరు చెప్పారనుకో, అట్లా కాదు, ఇంకోసారి ట్రై చేయి, ఇంకోసారి ట్రై చేయి, ఇంకొక ఆన్సర్ ట్రై చేయి అని వాళ్ళకి మాత్రం హీఈస్ గివింగ్ ఎ లాంగ్ రోప్, మనకు మాత్రం పడు కూర్చో అని అంటాడు. నెక్స్ట్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు డిజర్వ్, వీఆర్ గివింగ్ మోర్ ఛాన్సెస్ దాన్ ది డిజర్వ్. హోల్డ్ వాటర్, హోల్డ్ వాటర్ అండ్ సౌండ్ అండ్ ఈ స్టేట్మెంట్ విల్ హోల్డ్ వాటర్ అంటే ప్రభావం ఉంటాం, అంటే నువ్వు చెప్పేది ఏం పనికిరాదు, ఎంత వస్తుంది, ఏమి విలువ లేదంటాం. అలా విలువ ఉంటే ఎస్, యువర్ ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ వాటర్. హోప్ అగెనిస్ట్ హోప్ అంటే మనకి అరగంటలో బస్ స్టార్ట్ అయిపోతుంది, మనం గంటలో కానీ చేరుకోలేం, అలాంటి పరిస్థితినే హోప్ అగెనిస్ట్ హోప్. తర్వాత చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే మనం ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే కొంతమంది అనవసరంగా అకారణంగా వచ్చి మన మీద బురదలుతూ ఉంటారు. మనం పెట్టి పోస్ట్ వేరే ఉంటుంది, వాళ్ళు వేరేది ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్, మన మీద వాళ్ళకి గ్రడ్జ్ ఉంటుంది, వాళ్ళకి ఏదో కోపం ఉంటుంది, కాబట్టి ఆ కక్ష తీర్చుకోవాలన్న దీంతో అనవసరపు కక్షనే యాక్స్ అండ్ గ్రైండ్. పాలిటీషియన్స్ ఉంటారు, ఒకడు ఏదైనా ఒక మంచి కార్యం చేద్దామని ఒక పెడతాడు, అప్పుడు అంతే వెంటనే విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకు? దే హ్యావ్ అన్ యాక్స్ టు ప్రైవేట్ ఎండ్స్ టు గెయిన్, వాళ్ళకి స్వార్థపూరితమైనటువంటి కొన్ని టార్గెట్స్ ఉంటాయి, అందువల్ల అలా ప్రవర్తిస్తుంటారు. అందుకే అంటారు, వై హీ ఈస్ ఆల్వేస్ క్రిటిసైజింగ్ యూ, హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్ ఆన్ మీ. నెక్స్ట్, హ్యావ్ ఏ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్, చాలా సార్లు ఇచ్చాడు. హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అంటే వాక్ చాతుర్యం, చక్కగా మాట్లాడి ఆకట్టుకోగలగటాన్ని గిఫ్ట్ ఆఫ్ ది గ్యాబ్ అంటారు. హిట్ బిలో ది బెల్ట్ అంటే, హిట్ బిలో ది బెల్ట్ చాలా ఇంపార్టెంట్. మనం బాక్సింగో లేకపోతే రెస్లింగో చేసేటప్పుడు రూల్స్ చెప్తారు, ముఖం మీద కొట్టాలి, కింద కొట్టకూడదు, ఇట్లా కొట్టకూడదు పెడతారు. అలా కాకుండా కొంతమంది రూల్స్ అతిక్రమించి అన్ఫెయిర్ గా ప్రవర్తిస్తుంది, దాన్నే హిట్ బిలో ది బెల్ట్ అంటారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే రాముడు రావణాసురుని న్యాయపరంగా ఓడించలేదు, మీకు తెలిసిందే. హీ హిట్ బిలో ది బెల్ట్ అంటే యుద్ధంలో రూల్ ఏంటి, నాభి కింద కొట్టకూడదు, కానీ నాభి కింద కొట్టి చంపేస్తాడు, దాన్ని హిట్ బిలో ది బెల్ట్ అని అంటారు. అంటే అన్ఫెయిర్ బ్యాటిల్, అంటే బ్యాటిల్లో అన్ఫెయిర్ మీన్స్ ని రిసార్ట్ అవ్వటం. నెక్స్ట్, హెర్క్యులియన్ టాస్క్ అంటే చాలా ఇంపార్టెంట్. హెర్క్యులియన్ టాస్క్ మీకు తెలుసు, గ్రీక్ మిథాలజీలో భూమిని 2 వ్యక్తులు మోసేవాళ్ళు. ఎవరెవరు తెలుసా? అట్లాస్ అని ఒక అతను, హెర్క్యులియన్ ఒక అతను. వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఒక అతని బాధ్యత అది మోయడం అనేది, హెర్క్యులియన్ బాధ్యత. అయితే ఒకసారి ఏమైంది, అట్లాస్ వచ్చాడు అటువైపుగా, ఇదిగో ఇప్పుడే ఒక 2 నిమిషాలు పట్టుకొని చెప్పి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయి రాడనమాట తిరిగి. అది డిఫరెంట్ స్టోరీ. అంటే అట్లాస్ అనే ఆయన, హెర్క్యులస్ అనే ఆయన భూభారాన్ని మోసారనమాట. కాబట్టి మనం మోయలేని భారాన్ని సాధించిన కార్యాన్ని రిఫర్ చేసేటప్పుడు ఇట్ ఈజ్ ఎ హెర్క్యులియన్ టాస్క్ టు మీ. ఇప్పుడు డిఎస్ ఎగ్జామ్ ఉంది, మా డిఎస్సి లో పాస్ అవ్వాలి, అంత ఈజీ అది? ఈజ్ ఇట్ అన్ ఈజీ థింగ్? నో. ఎన్ని టాపిక్స్ నేర్చుకోవాలి, ఎంత డెప్త్ లోకి వెళ్ళాలి, అప్పుడు ఏమంటాం, getting a DSC job is a Herculean task. Next, have one's finger in everyone's pie. Have one's finger in ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళినాం, మన చేతిలో కేక్ పెట్టారు, అందరు చేతిలో కేక్ పెడతారు. వాడు ఏం చేస్తాడు, వాడి పైలో వాడు నాకు కనుక అందరు దాంట్లో పోయి చేయి పెడతా ఉంటాడు. అంటే అన్నిట్లో పోయి ఏలు పెట్టడం, కాలు పెట్టడం, అనవసర విషయాల్లో.
హోల్డ్ అవుట్ అండ్ ఆలివ్ బ్రాంచ్ అంటే సంధికి, దీన్ని ఏమంటారు? షో వైట్ క్లాత్ కూడా అంటారు. షో వైట్ ఫ్లాగ్, యాక్చువల్లీ షో వైట్ ఫ్లాగ్ అంటే తెల్ల జెండా ఎగరవేయడం అంటే సంధి చేసుకుందాము అని ఆఫర్ చేయడం. నెక్స్ట్ హ్యాంకీ ప్యాంకీ అంటే దొంగ తిరగదు, కమ్ స్ట్రైట్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. 17 హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే కఠినాత్మంగా ఉన్నటువంటి రూల్స్ అన్నమాట, స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి రూల్స్. ఇప్పుడు మన డిఎస్సి అప్లికేషన్ చూడండి, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ముందుగానే వెరిఫికేషన్ చేసుకుని. ఒకసారి 2018లో డిఎస్సి టెట్ అప్పుడు ఏం చేశారు, ప్రతి ఒక్కరు డివిఓ ఆఫీస్కి వచ్చి ఒరిజినల్స్ సెలెక్ట్ చేసి ఏది అప్లై చేయడానికి, రిక్రూట్మెంట్ కాదు, టెట్కి అప్లై చేయడానికే ఆడి రావాలి, ప్రతి ఒక్కరు వెళ్ళాలి, ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, అన్ని తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్లు తేవాలి, టీసీలు తీసుకురావాలి, బర్త్ సర్టిఫికేట్ తీసుకురా, ఇవన్నీ పెట్టారు. అవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. ఎగ్జామ్ రాయనిచ్చాలా, రిక్రూట్మెంట్ అప్పుడు అన్ని తెమ్మని చెప్పాలా. హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్, దీనికి ఇడియము హిట్ ద బుల్స్ ఐ అంటారు. హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ ఆర్ హిట్ ద బుల్స్ రైట్ ఆన్ ది పాయింట్. నెయిల్ మేక్ మీద హెడ్ దాని మీద కొడితేనే అది కరెక్ట్గా దిగుతుంది అనమాట, ఇట్లా కూడా దిగదు. ఎస్, హీ హిట్ ద నెయిల్ ఆన్ అంటే రైట్ పాయింట్, కరెక్ట్గా మాట్లాడేవరా, కరెక్ట్ చేయాల్సిన పని చేసేవారు అంటారే దాన్ని. హిట్ ద బుల్స్ టార్గెట్. బుల్స్ టార్గెట్ మీకు తెలుసు, బాణం వేసేటప్పుడు రింగులు ఒక టార్గెట్ అంటే చూసారా, ఆ మిడ్ పాయింట్ నే బుల్స్ ఐ అంటారు. దాన్నే హిట్ ద బుల్స్ ఐ లేదా హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్. నెక్స్ట్ Hobson's choice. The employees in the private sector have Hobson's choice because they're forced to accept what they're ordered to do. Hobson's choice, no choice. చెప్పింది చేయడమే, వేరే దారి లేదని. We have Hobson's choice అంటే చాయిస్ ఇస్తాడు, అదే చాయిస్, ఇంక వేరే చాయిస్ లేదు, వాడు ఇచ్చిందే మనం చెయ్యాలి. నెక్స్ట్ have too many irons in the fire. నిప్పుల కొలం ఉంది, నిప్పుల కొలంలో మనం ఒక ఇనుము పెడతాము, అది బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం తడితే చెప్పినట్టు వింటుంది, మనకు కావాల్సిన షేప్ లోకి దాన్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకే దాంట్లో 4-5 ఇనుము వస్తువులు పెట్టే మనకు ఒకటన్నా కాలుతుందా? కాలదు. అంటే ఇక్కడ కరెక్ట్గా ఎలా చెప్పుకోవాలంటే, మనం డిఎస్ రాగానే ఏం చేయాలి? ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషే ప్రిపేర్ అవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, తెలుగు ఉందిగా చెప్పి తెలుగు, మనకి పీజీటీ నేను ఎస్జిటి ఎలిజిబుల్ కదా, నేను అది కూడా చదువుతాను అని చెప్పి వీఆర్ పుట్టింగ్ టూ మెనీ ఐరన్స్ ఇంటూ వన్ ఫైర్. అప్పుడు ఏమవుతుంది, ఏది సక్రమంగా కాలదు, ఏది మనం సాధించలేం. నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్స్. హెడ్ అండ్ షోల్డర్ అంటే దాని ఏమంటారు, పొజిషన్, సేమ్ క్యాడర్ వాళ్ళతో. హీ రబ్డ్ షోల్డర్స్ విత్ హెడ్ అండ్ షోల్డర్స్ విత్ సుపీరియర్స్ అంటే పెద్ద వాళ్ళతో పరిచయం, పెద్ద వాళ్ళతో కలిసి తిరిగాడు అంటే దాన్ని రబ్బింగ్ షోల్డర్స్ అంటారు. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్స్ అంటే సుపీరియర్, పై స్థాయి వాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి ఈజ్ హెడ్ అండ్ షోల్డర్ అబౌవ్ హిస్ ప్రెడిసెసర్స్ అంటే వాళ్ళకంటే అత్యున్నత స్థాయిలో ఉన్నవాడు, అత్యంత అనుభవం ఉన్నవాడు అని అర్థం. నెక్స్ట్ హష్ మనీ అంటే కూడా బ్రేబ్ అండి, లంచం. హీ మేనేజ్ టు ఎస్కేప్ పనిష్మెంట్ బై పేయింగ్ హష్ మనీ. హోల్డ్ ఎట్ బే అంటే ఇది కూడా ట్రోజన్ వార్ లో వచ్చింది మనకి. ట్రోజన్ వార్ లో గ్రీక్స్ అందరూ వెళ్తారు ట్రాయ్ మీదకి, కానీ వాళ్ళందరూ ఎక్కడ ఆపేశారు? ట్రాయ్ వాళ్ళని, ట్రోజన్స్ అంటే వాళ్ళని ఆ సముద్ర తీరం దగ్గర ఆపేశారు, అక్కడ గుడారాలు వేసుకుని ఉండిపోయారు. ప్రతిరోజు పొద్దున అక్కడి నుంచి బయలుదేరతారు, కోటలోకి, కోట దక్కించుకోవాలి, కోట వాళ్ళు తిప్పుకొడతారు, మళ్ళీ వచ్చి బే అంటే సముద్ర ఒడ్డున ఉంటారు. ఇది దాన్ని ఎలా వాడతారంటే, ద ట్రోజన్స్ కెప్ట్ ద గ్రీక్స్ ఎట్ బే అంటే బే అంటే అక్కడే ఆపేసి రానివ్వలేదు అని. హెల్టర్ స్కెల్టర్, ఒక చోటకి పాము వచ్చింది అనుకో, జనాలు ర్యాన్ దిస్ వే దట్ వే, ఎటు బట్ అటు పరిగెత్తిన హెల్టర్, పీపుల్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్. ఇన్ ఎ ఫిక్స్, ఐ ఆమ్ ఇన్ ఎ ఫిక్స్ అంటే ఇన్ డైలమా. నెక్స్ట్ ఇన్ ద గుడ్ బుక్స్, చాలా ఇంపార్టెంట్. ఇన్ ద గుడ్ బుక్స్, ఇన్ ద బ్యాడ్ బుక్స్ ఉంది, కానీ మనకి ఇన్ ద గుడ్ బుక్స్ ఇస్తారు. గుడ్ బుక్స్ అంటే మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం చూస్తే ఐవర్ గెట్ ఎప్పుడు కొడతానే ఉంటాడు, మనం ఎప్పుడు చూసినా మనం ఏం తప్పు చేసి ఉండము, ఎందుకో మన ఫేస్ చూస్తే ఆయన నచ్చదు, మన కర్మ లాంటిది. ఇంకొంతమంది ఉంటారు, వాడు ఏం గొడవ చేసినా, ఏమి పిచ్చి పని చేసినా ఏమంటారు, వెరీ వెల్ డన్, సరేరా ఇంకెప్పుడు ఇలా చేయకురా, పద్ధతి మార్చుకోరా అని మంచిగా చెప్తాడు. మనం చేయకముందు ఎరా బుద్ధి ఉందా నీకు, ఇది లేదా అది లేదా తిట్టేస్తాడు. ఎందుకంటే హీ హ్యాస్ అవర్ నేమ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ హిస్ గుడ్ బుక్స్ అంటే వాడికి మన మీద మంచి అభిప్రాయం లేదు.
నువ్వు వస్తావని సినిమా చూస్తారు కదా మీరు, నాగార్జునది. అందులో హీరో పరిస్థితి అనమాట. వాడు మంచోడే హీరో, కానీ హీరోయిన్ ఏదో పరిస్థితుల్లో వాడిని చెడ్డవాడిగా భావిస్తుంది. సినిమా మొత్తం పాపం వాడు ఏం చేసినా అడ్డంకి బుక్ అయిపోతా ఉంటాడు. బికాస్ హీ వాజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బ్యాడ్ బుక్స్. నెక్స్ట్, ఇన్ ద బ్లూస్ అంటే కష్టాలు ఉండమే, డిప్రెస్డ్. ఇన్ ద లైమ్ లైట్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందరు దృష్టిలో పడటం. అలాగే ఐవరీ టవర్, 16th ఐవరీ టవర్ అంటే ఇమాజినరీ వరల్డ్, ఊహాలోకంలో విహరిస్తాన్ని. హీ స్టేస్ ఆల్వేస్ ఇన్ ఐవరీ టవర్. నెక్స్ట్, జాండిస్ డై అంటే ప్రెజుడిస్. పచ్చ కామెరలో వచ్చినప్పటికి లోకం అంతా పచ్చ కనిపిస్తుంటారు చూసారా, అట్లా చెడ్డవాడికి మొత్తం చెడ్డగా కనిపిస్తుంది, మంచిగా మొత్తం మంచిగా కనిపిస్తుంది, దాన్ని జాండిస్ డై అంటారు. కీప్ బాడీ అండ్ సోల్ టుగెదర్ అంటే మనం ప్రశాంతంగా ఉంటే చక్కగా పని చేయగలం. ఎందుకు, మన బాడీ సోల్ ఒక చోటే ఉంటుంది కాబట్టి. ఏదన్నా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ పని బాడీ ఎక్కడ ఉంటుంది, మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు, మన డిఎస్సి ప్రిపేర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ బాడీ అండ్ సోల్ టుగెదర్. కీప్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఆర్మ్స్ లెంత్ అంటే ఇంత దూరంలో, ఆమడ దూరంలో ఉంచాలి. ఎందుకంటే ఈజ్ ఎ బ్యాడ్ గై, కీప్ హిమ్ ఎట్ ఆర్మ్స్ లెంత్. కీప్ వాల్ ఫ్రమ్ ది డోర్, చాలా ఇంపార్టెంట్ అండి. కీప్ వాల్ ఫ్రమ్ ది డోర్ అంటే ఆకలి అంటే పస్తులని నుంచి దూరంగా ఉండగలటం. అంటే కావాల్సినంత డబ్బు మన తిండికి కావాల్సిన డబ్బును సంపాదించుకోవటం. ఎస్, ఐ కెన్ కీప్ ద వాల్ ఫ్రమ్ ది డోర్ అంటే ఆకలి నేను తప్పించుకున్నాను అని అర్థం. కిత్ అండ్ కిన్ చాలా ఇంపార్టెంట్. కిత్ అండ్ కిన్ అంటే మన బంధువర్గం, మన బంధువులు చుట్టాలు అందరూ కలిపితే బంధు చుట్టాలు అందరినీ కిత్ అండ్ కిన్ అని అంటారు. నిట్ ద బ్రో అంటే కనుబొమ్మలు ఎగరేయడం, ముడివేయటం. కనుబొమ్మలు ముడివేయడం అంటే కోపం రావటం. కీప్ అప్ అపీరెన్సెస్ అంటే లోపల ఎంతో అవమానం జరిగి ఉంటుంది, కానీ పైకి మాత్రం అంతా బాగానే ఉన్నట్టుగా చెప్పడం. కింద పడిన తర్వాత బైక్ లో ఒళ్ళంతా దెబ్బలు తగులుంటాయి, కానీ పైకి మాత్రం పర్లేదు అంతా బాగానే ఉంది, ఏం పర్లేదు అని చేయటం. కిక్ ద బకెట్, చెప్తాం కదా, టు డై. కీప్ ద పాట్ బాయిలింగ్, అడుగుతారు ఎలా ఉంది సంపాదన, ఏంది పరిస్థితి అంటే ఐ ఆమ్ ఏబుల్ టు కీప్ ద పాట్ బాయిలింగ్, ఏదో నెట్టుకొస్తున్నాను. కిక్ వన్స్ హీల్స్ అంటే చేసే పని ఏమి లేనప్పుడు మనం కాళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉంటాం, ఏం పని లేకుండానే కిక్ వన్స్ హీల్స్. వెరీ గుడ్, మనం కే వరకు వచ్చేసామండి. ABCDEFGHIJK దాదాపు సగం అయిపోయినాయి. ఇంకొక 7-8 పేజెస్ ఉంటాయి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఇవి కరెక్ట్గా నేర్చుకున్నామంటే ఎగ్జామ్లో వచ్చేది రాసేయగలం మనం. కాబట్టి ఇది పోస్ట్ చేస్తాను మళ్ళీ, దీన్ని మళ్ళీ మొత్తం చూస్తూ మీరు చదవంగానే గుర్తొచ్చిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. ఆయన చెప్పారు, విన్నాము, ఇది మైండ్ రిజిస్టర్ అయ్యిందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఈవినింగ్ మళ్ళీ ఒక క్లాస్ పెట్టుకుంటాం 9కి, 8:30కి నేను ఐ విల్ నోటిఫై చేస్తాను. 1 minute, less than 1 minute ఉంటుంది. కే వరకు వచ్చాం కాబట్టి ఇక్కడికి ఆపేస్తానండి. ఓకే, ఇక్కడ